వెల్కమ్ టు మెట్రో ఉదయ్ న్యూస్. కరీంనగర్ జిల్లా శంకరపట్నం బస్టాండ్ అడ్డా ప్యాసింజర్స్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం మార్కెట్ హాల్లో కనకం కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐటీసీ అధ్యక్షులు కటికర్ రెడ్డి బుచ్చన్న యాదవ్, ఏఐటీసీ జిల్లా కార్యదర్శి పిట్టల సమయ్య హాజరయ్యారు. సమావేశం నూతన బాడీ ఎన్నిక జరిగింది. సమావేశంలో నూతన అధ్యక్షులుగా రెడ్డి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కనకం మొగిలి, ప్రధాన కార్యదర్శిగా కనకవ తిరుపతి, కార్యదర్శి దేవనూరి కుమార్, కోశాధికారి మందకుమార్, ప్రచార కార్యదర్శి కాటం సంపత్ రెడ్డి ఎన్నికయ్యారు. కార్యవర్గం ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఏఐటీసీ మండల కార్యవర్గ సభ్యులు రవి, మాజీ అధ్యక్షులు కార్యదర్శులు కుమార్, రాజేందర్, వెంకన్న, అనిల్ కుమార్, మూస తిరుపతి ఆటో యూనియన్ కార్మికులు పాల్గొన్నారు. ప్యాసింజర్ ఆటో కార్మికుల ఐక్యత, ప్యాసింజర్ ఆటో కార్మికుల ఐక్యత, ఏఐటీయూసీ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఆటో యూనియన్ కార్మికుల ఐక్యత, ఏఐటీయూసీ ఏఐటీయూసీ. ఈరోజు శంకరపట్నం మండలంలో బస్టాండ్ ఆవరణలో జరిగినటువంటి ప్యాసింజర్ ఆటో యూనియన్ జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బుచ్చన్న యాదవ్, అలాగే నూతనంగా ఎన్నుకున్నటువంటి అధ్యక్ష కార్యదర్శులకు, ఆటో యూనియన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే జరగబోయే ఆటో యూనియన్ కార్మికుల సమస్యలపై ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఇస్తానటువంటి ఆటో సంవత్సరానికి 1200 రూపాయలు ఖచ్చితంగా చెల్లించాలని, ఆ చెల్లించని ఎడల ఏఐటీసీ ఆధ్వర్యంలో మేము సుతా ముందుకొచ్చి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. ఒకవేళ ఇయ్యని ఎడల మేము సుతా ధర్నాలకు సుతా కలెక్టరేట్ ముట్టడి కానీ ఏదైనా చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే మీరు ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. వాళ్ళ సమస్యలు బాగున్నాయి, ఆ సమస్యల మీద మీరు పరిష్కరించకపోతే ఖచ్చితంగా మేము కలెక్టరేట్కి వచ్చి ధర్నాలు చేసి మీరు ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. వాళ్ళ సమస్యలపైన పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు శంకరపట్నం బస్ స్టాండ్ అడ్డా ప్యాసింజర్ ఆటో యూనియన్ మరి డ్రైవర్స్ అండ్ అసోసియేషన్ తరఫున మరి ఈరోజు జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయనైనది. ఈ జనరల్ బాడీ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. నూతన కమిటీ ఈరోజు ఎన్నిక కూడా డిక్లేర్ కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆటో యూనియన్ కార్మికులకు మరి ఏదైతే ఫ్రీ బస్సు ఆడవాళ్లకు పెట్టడం వల్ల మరి అనేకమైనటువంటి ప్రయాసాలకు లోన్లు తీసుకొని కూడా ఆటోలు కొన్న వారికి కూడా మరి లోను యొక్క కట్టడానికి కూడా ఇబ్బంది ఏర్పడుతున్నదని చెప్పి మరి కార్మికులు ఆవేదన చెందుతున్నారు. మరి కుటుంబాలు పోషించుకునే పద్ధతిలో మరి ఆటో యూనియన్ వాళ్ళు రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వెంటనే వారిని ఆదుకొని ఖచ్చితంగా వారికి ఉపాధిగా 12,000 రూపాయలు ఇస్తానన్న ప్రభుత్వం కూడా 12,000 రూపాయలు ఇస్తూనే వారికి ఉపాధిగా ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇవ్వాలని చెప్పి ప్రధానంగా కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఆటో కొనుగోలు చేసిన దానిలో సబ్సిడీ 80% మీద ప్రతి ఆటో డ్రైవర్కు నూతన ఆటోలు కొన్నప్పుడు సబ్సిడీ మీద వారికి లోన్ సౌకర్యాన్ని కూడా కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఇప్పుడు నూతన పాలకవర్గం ఏదైనా ప్రజలు వాళ్ళ సౌకర్యం కొరకు గ్రామాల లోపల ఉత్తారం కానీ, కన్నపురం కానీ, గదబాగ్ కానీ ఈ మండలం లోపల ఉన్నటువంటి గ్రామాలకు ఏ సమయానికి ప్యాసింజర్స్ వచ్చినా కానీ నిత్యం వారిని గమ్యానికి చేరవేస్తూ వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. కాబట్టి తక్షణమే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వారికి సౌకర్యం